మాట చెప్పి నేను ముగిద్దాం అనుకున్నాను. మీరు నన్ను బాధ పెట్టేస్తున్నారు అనమాట. సంతోషంగా చెప్పే పరిస్థితి ఉండలేదు ఈ సంఘంలో. ఏదో ఒక దరిద్రం ఎక్కడో దగ్గర ఆడు బయట తిరుగుతూ ఉంటాడు. ఆ దరిద్రం చూస్తాడు. ఆ దరిద్రం చూసి ఈ దరిద్రం ఇక్కడ పెట్టాలని చూస్తూ ఉంటాడు. అది ఇందులో ఉన్నది మేలైనది, ఒకరిని రక్షించేది చేయడానికి మాత్రం ఎవరికి మనసు రాదు. చూస్తున్నాడు దేవుడు సృష్టికర్త. ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది, తిరుగుతుంది. వదిలేస్తే మొత్తం పోతాం, ఇంకేం ఉండదు ఇంకా. కాబట్టి దయచేసి వినండి. నేను మీకోసమే బ్రతుకుతున్నానని చెప్తున్నానా? నా కోసం నేను బ్రతికితే నేను ఎలాగోలాగ పరలోకం సంపాదించుకుంటాను. ఇక్కడ కాదు ఇంకో చోట చెప్తాను. ఎక్కడైనా నేను దేవుని మాటలు చెప్పుకుంటాను, అలా బతికేస్తాను. మీకోసమే నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని ఆ మాటలు ఈ మాటలు పెట్టకండి. ఈ సంఘం దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా దానికి ఇది చెవి ఎట్టకండి, ఇది దీని మీద ఎట్టండి. బైబిల్లో లేనట్టుగానే నేను ఏమన్నా చెప్తే నన్ను అడగండి. నేను చెప్తున్నాను కదా, ఏ పాస్టర్ ఎలా చెప్పడు. ఓ అడగరా, నన్ను అడుగు. ఇందులో ఏమన్నా రాంగ్ చెప్తే అడుగు అని ఎవడో చెప్పడు పాస్టర్, ఎవరో కానీ. మీకు చెప్తున్నాను కదా, ఆగలాగా ఇదేంటిది అని అడగమంటున్నాను నేను. ఇంకా అంతకంటే ఏంటమ్మా మీకు? బైబిల్ని చూడండి, మనుషుల్ని చూడకండి. మనుషుడు ఈరోజు ఇంకొకరు వచ్చారు, రేపు ఇంకొకరు వస్తారు, అలా ఇంకొకరు కొత్త సిద్ధాంతాలు కనిపెడితే మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇందులో ఉంటే నమ్మండి, ఇందులో లేకపోతే పరలోకము నుండి దూత దిగొచ్చి చెప్పినా నమ్మకండి. నేను కోరుకున్నది అదే సంఘాన్ని. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని బిడ్డే, అవునా కాదా? దేవుని బిడ్డేనా? దేవుని బిడ్డలే. ఆదాము ద్వారా వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు అన్నదమ్ములుగా, కుటుంబ సభ్యులుగా బ్రతకాల్సినటువంటి వాళ్ళు ఈ రోజున ముస్లింకి మనకి పడద్దా? హిందువుకి మనకి పడద్దా? జైనులకి మనకి పడద్దా? బౌద్ధులకి మనకి పడద్దా? కన్ఫ్యూజియన్ అనేటువంటి ఒక మతం ఉంది, వాళ్ళకి మనకి పడద్దా? సిక్కు వాళ్ళకి పడద్దా? ఎందుకు పడట్లేదు? వాళ్ళందరూ అన్నదమ్ములు బిడ్డలే కదా. ఈ రోజున ఒక అన్నయ్య ఒక తమ్ముడిని ఎందుకు రానివ్వట్లేదు? ఒక తమ్ముడు అన్నయ్యని ఎందుకు రానివ్వట్లేదు? వారి మధ్యన విద్వేషాలు ఎందుకు వచ్చాయి? వారి మధ్యన నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా మతం వేరు, నా జాతి వేరు, నా కులంలో ఉన్నవాడికే నేను పెళ్ళిళ్ళు చేస్తాను, లేకపోతే నా కులంలో ఉన్నవాడికే నేను ఇది చేస్తాను అనుకునే రోజులు ఎందుకు దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వచ్చాయి? కాబట్టి అందరూ అన్నదమ్ములు బిడ్డలు. ఎవరమ్మా? హిందువు మన అన్నయ్య అయితే ఏమ్మా, బౌద్ధులు, జైనులు అందరూ కూడా ఎవరు? ఒకే రక్తములో ఆదాము సంతతి ద్వారా పెరిగినటువంటి వాళ్ళు. వీళ్ళ మధ్యన ఈ వైషమ్యాలు, దేవునికి విరుద్ధమైన భావజాలాలు వాడి మనసుల్లో ఎందుకు వచ్చాయి అనేది మీరు చూస్తే ఒక్కటేనండి విషయం. ఏంటో తెలుసా? బైబిల్ని, గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోలేని ఒక అజ్ఞానం వల్లే మనుషులు ఎలా గిడిపోయారు. అజ్ఞానం వల్ల మాత్రమే. బైబిల్ని చేతిలో ఉంది. నీవు ఎంత చీకట్లో బ్రతుకుతున్నావంటే బైబిల్ని కూడా చదువుకోవడం రాక, దీంట్లో ఉన్న విషయం కూడా అజ్ఞానంగానే మనం అర్థం చేసుకుంటున్నాం. గ్రంథం ఉంది కానీ జ్ఞానంగా చదువుతలేదు అవడాన్ని. వాళ్ళ చేతుల్లో గ్రంథాలు ఉన్నాయి, జ్ఞానంగా చదువుతలేదు. వాళ్ళ గ్రంథాలను వాళ్ళు అర్థం చేసుకోవడానికే రావట్లేదు. అన్నదమ్ములు, మనందరం అన్నదమ్ములు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేదు. అందరము కూడా ఒకే కుటుంబం. జగమంతా కుటుంబం అంది. ఇట్టి కుటుంబంలో ఒక వైషమ్యాన్ని, ఒక వైరుధ్యాన్ని, ఒక విద్వేషాన్ని, ఒక శత్రుత్వాన్ని మనిషి తీసుకొచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక దుష్టశక్తి సంబంధమైన సాతాను మనిషిని వేరు చేస్తున్నాడు. ఇది మనిషి గమనించలేక ఆ అజ్ఞానంలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను. ఈ రోజున దేవుడు మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చాడు. ఏ మరణమైతే మన జీవితాన్ని ఏలుతుందో ఆ మరణాన్ని మన నుంచి తీసివేయాలని తండ్రి యొక్క సంకల్పం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు దేనికోసం వచ్చాడో తెలుసా? మీలో ఉన్న మరణం ఏలుతుంది. ఏ రోజు చచ్చిపోతాం మనం. మన కుటుంబాలు ఎంతోమంది సమాధిలోకి వెళ్ళిపోయారు. అలా కాకుండా మనం ఎప్పటికీ బ్రతికుండే వారంగా ఉండాలి, ఎప్పటికీ శాశ్వతము బ్రతకాలి అనే ఒక నిశ్చయంతో, ఒక తీర్మానంతో వచ్చేవాడినే క్రైస్తవుడు అంటాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా రక్షింపబడాలని లేదా? తమ్ముడు ఒకటే రక్షింపబడితే చాలా? అన్నయ్య రక్షింపబడితే చాలా? తమ్ముడు రక్షింపబడదా? భార్య రక్షింపబడితే చాలా? భర్త రక్షింపబడ్డా? ఈ కుటుంబాలన్నింటినీ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు?
ముస్లింని ఏం చేద్దాం అనుకుంటున్నారు, హిందువుని ఏం చేద్దాం అనుకుంటున్నారు, బౌద్ధుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు. పైగా నేను ఎలా చెప్తే ఇదిగో బౌద్ధులని మిమ్మల్ని అన్నాడు, హిందువులని మిమ్మల్ని తిడుతున్నాడు. ప్రేమతో చెప్పే మాటలు కూడా తిట్లుగా చూపిస్తున్నారు వాళ్ళకి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ప్రేమతో వాళ్ళు రక్షింపబడాలి, వారు దీవించబడాలి, మరణము లేని స్థితిలో వాళ్ళు ఉండాలని కోరుకుని ఒక ప్రేమతో ఒక అన్నదమ్ములం మేమని చెప్తున్న మాటలు కూడా ఇంకో నీ గురించే చెప్తున్నాడు. ఎవరు చెప్పేవాళ్ళు ఎంతకో ఎవరో కాదు, మనోళ్ళే. ఎంత భయంకరమో చూడండి. ఎంత పాపం మనిషిని వెంటాడేస్తుందో, ఎంత అజ్ఞానం వెంటాడేస్తుందో మనిషిని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి మనందరము హిందువైనా ముస్లిమైనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని బిడ్డలే. అంటే మీ అన్నయ్యో తమ్ముడో, మీ అన్నయ్య అన్నదమ్ముల మధ్యన ఐక్యత లేని ఈ సమాజాన్ని దేవుడు కోరుకోవట్లేదు. అందరినీ కూడా నీ సహోదరుడు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే వాడితో గొడవపడి నా దగ్గరికి వచ్చి నువ్వేదో చేసేస్తామంటే పోయి ముందు వాడితో నువ్వు సమాధానపడిరా అని దేవుడి వాక్యం చెప్తుంది. ఒక హిందువుతో నువ్వు గొడవ పెట్టుకుంటే, ఒక ముస్లింతో గొడవ పెట్టుకుంటే, ఇంకొకటితో నువ్వు గొడవ పెట్టుకుంటే నీకు ఎలా వద్దనుకుంటున్నావు పరలోకం? ఒకసారి ఆలోచించి. అసలు వద్దా? నువ్వు సరిపోతావా? సరిపోవు. నీకు ఏ యోగ్యత అయితే దేవుడు ఇచ్చాడో ఆ యోగ్యత ఈ రోజున అనేక మందికి లేదు. మీ అన్నయ్యకి లేదు, మీ తమ్ముడికి లేదు. వారికి ఏదో రకంగా వారికి చెప్పి వారికి యోగ్యతనిచ్చి వాడు కూడా మరణం లేనివాడిగా తీర్చిదిద్దాలని క్రైస్తవుడు అనుకోవాలి కదా. క్రైస్తవుడికే బుద్ధి లేని స్థితిలో ఈ రోజున తిరుగుతుంటే దేవుడు మనల్ని ఏం ఆశీర్వదిస్తాడు? ఆలోచన చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ మరణమును జయించాలంటే మీలో అందరిలోనే మరణం ఉందా? అందరిలోనే మరణం ఉంది. మరణము జయించాలంటే ఏం కావాలి మనకి? చెప్పండి. మరణము జయించాలంటే ఏం కావాలి? దేవుడు ఆ మరణాన్ని తీసివేయగలడా? మనం ఏమైనా తీసుకోగలమా? దేవుడు తీయాలి. దేవుడు పెట్టినటువంటి పద్ధతి ఏంటంటే ఎవడైనను అయోగ్యముగా దీనిని స్వీకరించిన ఎడల మనకి ఒక యోగ్యత. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అనేటువంటి ఒక అర్హత దేవుడు ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం అనేటువంటి ఒక అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేని నుంచి రక్షించడానికి? మరణము నుండి జీవములోనికి నడిపించడానికి. సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణమును పెట్టి, ఆ ప్రాణము పెట్టి నీ కొరకు బలి అయి యేసు ప్రభు రక్తాన్ని శరీరాన్ని నీకు దారపోసి ఆ మహాప్రసాదాన్ని నీకు పెడితే ఆ ప్రసాదానికి ఒక యోగ్యత పెట్టాడు. మనిషి జీవితకాలంలో సాధించాల్సింది ఏంటో తెలుసా? యోగ్యత. యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం సిద్ధంగా ఉంది, కానీ ఎవడబడితే వాడు దీనికి వచ్చి పట్టుకోవడానికి అవకాశం లేదు. దీనికి ఏం పెట్టాడు? యోగ్యత పెట్టాడు. యోగ్యత అయోగ్యత అనే రెండింటి మధ్యన మనిషి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తీసుకోవడానికి యోగ్యత ఏది, తీసుకోకపోవడానికి అయోగ్యత ఏదో ఒకసారి చెప్పండి. నువ్వు మరణమును జయించాలంటే, నీలో ఉన్న ఏలుతున్న మరణము నిన్ను మింగకుండా మరణమనే ముళ్ళును విరవాలంటే యేసు ప్రభు రక్త శరీరాలను భుజించాలి. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అన్నదమ్ములైనా ఈ ప్రపంచములో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచం కొరకు తన ప్రాణమును పెట్టిన యేసు ప్రభు బలియాగములోకి రావాల్సిందే. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే వేరేమో, ఆయన పేరేమో వేరు, ఆయన ఇంకొక క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో తక్కువ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇలాంటి భావజాలాలు ఎవరు పెట్టాడు వాళ్ళకి? ఎవరు పెట్టారు చెప్పండి. ఇప్పుడు అటు రావాలంటే ఎన్ని అడ్లు ఉన్నాయి? చదవండి. చదవండి అమ్మా. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని దేవునికి స్తోత్రం కలుగును. దేవుడే మనుషులను పిల్లలను కావాలనుకుంటే రాళ్ళ చేత పుట్టిస్తాడు.
గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను లేకపోతే దేవుడికి ఏదైనా లోటు వచ్చింది అనుకుంటున్నారేమో. నువ్వు లేకపోతే 100 మందిని పుట్టిస్తాడు. సంఘం ఎప్పుడూ కూడా ఏదో మనం ఒకటి నష్టం చేయాలని చూస్తే ఎప్పుడు నష్టం అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. నిజం చెప్పాలంటే ఒకవేళ ఈ సంఘంలో ఒకవేళ ఎవరో తగ్గినా అందరికీ 10 మంది పిల్లలు ఎత్తాడు ఒక్కొక్కడికి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎంతసేపు అండి, ఎంతసేపు చెప్పండి. దేవుడు ఇవ్వాలనుకుంటే రాళ్ళు చేత పుట్టించగలడు కదా. మనం దాని గురించి చేయొద్దు. అన్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరినీ మనం రక్షించుకునే పనిని చెయ్యాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి మరణం ఉంది. ఆ మరణమును తీసివేసే శక్తి ఎక్కడ పెట్టాడు? యేసు ప్రభు రక్త శరీరాలలో పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని తీసివేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి రావాలి. వస్తారా? ఎందుకు రారు? నువ్వంటే వాడికి పడదు, వాడంటే నీకు పడదు. ఇంకెందుకు వస్తారు ఎవరైనా? పోను నువ్వేమన్నా కుదురుకుంటావా? నువ్వు తప్పు నువ్వు ఇది అని వాడిని ఇంకా మనం తక్కువగా చూస్తే ఇంకేమొస్తాడు మన దగ్గరికి? ఈ రోజున చాలామంది మనం అన్న మాటల చేత కూడా చాలామంది రావట్లేదు. చాలామంది మారకపోవడానికి కారణం మనమే. నువ్వు జాగ్రత్తగా నిలబడితే చాలామంది మారతారనమాట. మనం అన్న మాటలు వాళ్ళు చెప్తూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు మనం మాట్లాడుకోవాలి అలాగా? మాట్లాడుకోవడం వల్ల చాలామంది ఆ మాట పట్టుకుంటున్నారు అంతే. ఆ మాట పట్టుకుని ఇదవుతుంది. ఏమన్నా చెప్తే వాక్యంలో చెప్పు, వాక్యానుసారంగా చెప్పు. సొంత జ్ఞానంతో ఎందుకు మాట్లాడాలి మనం? అలాంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. దేవుడు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది బైబిల్లో. అందరికైనా కొందరికా? మరి అందరికీ ప్రభు అయినప్పుడు అందరికీ సిద్ధం చేసినటువంటి మహాప్రసాదమేనా? మరణము నుంచి జీవములోనికి నడిపే మహాప్రసాదాన్ని దేవుడు సిద్ధం చేశాడా? ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఏమి దేవుడు చేశాడు? యోగ్యత ఇచ్చాడు. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అని ఉంది. ఇప్పుడు యేసు ప్రభు రక్త శరీరాలు మీకు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏం చేయాలి? మీరు దీని దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఒక యోగ్యతతో రావాలి. ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, లేకపోతే ఇంకొకరైనా ప్రపంచంలో పుట్టిన ప్రతి అన్నదమ్ములు ఎవరైనా కూడా మన అందరము ఒకే కుటుంబ సభ్యులం కనుక అందరూ కూడా ఇందులోకి రావాలి. దేంతో రావాలి? యోగ్యతతో రావాలి. యోగ్యత ఏంటో చెప్పండి. ఇప్పుడు యోగ్యత చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడికి కూడా యోగ్యత లేదు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు, నేను యేసుప్రభు రక్త శరీరాలను భుజిస్తున్నాను కదా, నేను యోగ్యుడినే, పరలోకం వెళ్ళిపోతానేమోనని అనుకుంటున్నారేమో. కాదు. యోగ్యతలో బాగా నేర్చుకోండి. ఎవడైనాను అయోగ్యంగా దీనిని స్వీకరించిన ఎడల చచ్చిపోతావు. మళ్ళీ ఏ చావు నుంచి బయటపడాలని వచ్చావో మళ్ళీ అదే చావు నీకు వస్తుంది. తీసుకున్న చావు వస్తే, చావు నుంచి బయటపడదామని తీసుకుంటే మళ్ళీ మొదలకి చావే వచ్చింది. కాబట్టి ఇక్కడ యోగ్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు, మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం, మనం కూడా పరలోకం వెళ్ళిపోతామని. కాదండి, యోగ్యత కావాలి. యోగ్యత ఏంటో మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు అన్నమాట. అబ్రహాము మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏం చేయాలమ్మా? యోగ్యత ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఏంటో చెప్పండి. ఇది మీకు తెలిస్తే అర్హత అవుతుంది. ఇది మీకు తెలిస్తే అర్హత వచ్చినట్టే. యోహాను గారి దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది జనాంగాలతో దేవుడు ఒక అర్హతను యోహాను ద్వారా గారే చెప్పిస్తున్నాడు. ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్తున్నాడు. ఇక్కడ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. ఏంటి మారు మనస్సుకు తగిన ఫలాలు? మనం టైం దృష్టిలో పెట్టుకుని కొంచెం స్పీడప్ చేద్దాం. మారు మనస్సుకు తగిన ఫలాలు అంటే ఏంటో సింపుల్గా చెప్పండి. మారు మనస్సు అంటే ఏంటో చెప్పండి. మారు మనసు ఎప్పుడు వస్తుంది మనిషికి? పశ్చాత్తాపం పడినప్పుడు. దేని విషయంలో పశ్చాత్తాపడతావు? దేని విషయంలో పశ్చాత్తాపడాలి? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. మీరు అందరూ ఉండి ఈ రోజున ఒక వాక్యం చెప్పాను నేను.
ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు కదా, మీరు మరణము నుంచి జీవములోనికి రావాలనే ఒక సిద్ధపాటుతో మీరు మందిరానికి వచ్చారు. అందుకే వచ్చారు మందిరానికి, గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న మరణము నుండి తీసివేసి జీవంలోకి రావాలని. దానికోసమే నీకు ఏది ఇచ్చిన దేవుడు. అదే లేనప్పుడు ఏది ఇచ్చినా వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మారు మనస్సు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించడం అంటే పశ్చాత్తాపం అన్నాడు తమ్ముడు వినోద్. పశ్చాత్తాపం నీకు ఎలా కలుగుద్ది? పశ్చాత్తాపం ఎలా కలుగుద్ది అంటే, ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఒక వాక్యం దేవునిలో ఇదిగో పలానా చోట ఈ వాక్యం ఉందని చెప్పాను. ఎవరు అబద్ధం ఆడొద్దు అని చెప్పాను. అబద్ధం ఆడొద్దు అని చెప్పే మాట నీ దగ్గరికి రీచ్ అయింది. రీచ్ అవ్వగానే నువ్వేం చేయాలి ఇప్పుడు? అరే ఎన్ని అబద్ధాలు ఆడానురా నేను. మా అమ్మతో అబద్ధం ఆడాను, మా నాన్నతో అబద్ధం ఆడాను, మా భర్తతో అబద్ధం ఆడాను, నా భార్యతో అబద్ధం ఆడాను, నా ఊరోళ్ళతో అబద్ధం ఆడాను. ఎన్ని అబద్ధాలు ఆడినా ఈ బతుకు యేసు ప్రభు రక్త శరీరాలను భుజించటానికి అర్హత అవుతుందిరా అని కన్నీటితో నీ మనసులో గుచ్చుకుని, చిచ్చి ఇదేనా నా బ్రతుకు అని కన్నీటితో ఆ పాపమును ఒప్పుకుంటే అప్పుడు నీకు ఒక యోగ్యత ఏర్పడుద్ది. అది మారు మనస్సుకు తగిన ఫలం. అంతేనా? ఫలం. ఈ రోజున అబద్ధాల్లాగే ఉంటున్నాయి, మోసాల్లాగే ఉంటున్నాయి. ఒకడినొకడు ద్వేషించుకుంటూ, ఒకడినొకడు అవమానించుకుంటూ, గొడవలు కామనే, దెబ్బలాట్లే, బుద్ధే, అన్యాయమే, ఒకడు బాగుంటే ఓర్చుకోలేని తత్వమే, ఇవన్నీ ఉంటాయి. నీకు వచ్చేసి ఒక వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఇది తినేద్దానంటే కుదురుతుందా? చంపేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు చంపేస్తానంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలం మన దగ్గర లేదు. అరే ఇంటికాడ నా సహోదరుడు ఆడు నాలాంటి వాడే, నాలాగే బ్రతుకుతున్నాడు, నాలాగే బిడ్డలను కనుక్కున్నాడు, నాలాగే కష్టపడి పని చేసుకుంటున్నాడు, నాలాగే బ్రతుకుతున్నాడు, ఆడిని నేను దుర్మార్గుడని తిట్టాను, వాడిని దుష్టుడని తిట్టాను, ఆడికి అన్యాయం చేశాను, వాడికి అక్రమం చేశాను, ఆడి ఎదుగుదలను ఓర్చుకోలేకుండా ఉన్నాను. ఇక్కడికి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత అరే రే నా సహోదరుణ్ణి నేను ద్వేషిస్తే నేను పరలోక రాజ్యం వెళ్ళనని పాస్టర్ గారు చెప్పారు. అయ్య బాబాయ్, వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేసుకోవాలి? సమాధాన పడాలి. ఆయన తిట్టేస్తావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటావు. వాడిని కొట్టేస్తావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటావు. వాడిని హేళన చేస్తావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటావు. వాళ్ళని ఏమో అడ్డమైన మాటలతో నిందిస్తావు, రోడ్డు మీద పెట్టేస్తావు, పరలోక ప్రార్థన చేసేస్తావు. మారు మనసుకు తగిన ఫలం ఏది నీ దగ్గర? నొచ్చుకోవాలి మనం. ఈ రోజున దేవుని మాట మీ దగ్గర నొచ్చుకోవాలి. దీనికి నేను అర్హుణ్ణా అని దేంతో నొచ్చుకోవాలి? వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వాక్య ప్రకారంగా నీ బ్రతుకు లేనప్పుడు, అరే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ఏంటనే పశ్చాత్తాపం నీ హృదయంలోకి వస్తే, దాన్ని విడిచిపెట్టేస్తే, ఆ విడిచిపెట్టి కన్నీటితో కడుక్కుంటే, కన్నీటితో ఎలా కడుక్కోవాలి? ఒక వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీ వచ్చింది. వ్యభిచారం చేయడం వలన ఎలాంటి రుగ్మతలు వస్తాయి, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నావు, నువ్వు ఎలా నరకంలోకి పోతావన్న విషయం ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీకి అర్థమైనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో ఏం చేసింది? తన జీవితాన్ని కడుక్కుంది, తన బ్రతుకును కడుక్కుంది, తన జీవితం పశ్చాత్తాపడింది. దట్ ఈజ్ కాల్డ్ మారు మనస్సు. అది మారు మనస్సు అంటే. ఈ రోజున ఆ స్త్రీ ఎందుకు, ఒకప్పుడు వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకుంది? దేవుని మాట వింది. దేవుని మాట విని తన జీవితాన్ని మార్చుకుంది. అది మారు మనస్సు అంటే. ఒక స్త్రీ ఎలా చేసిందమ్మా? తల వెంట్రుకలతో తుడిచింది. ఒక స్త్రీ భయంకరమైనటువంటి రక్తస్రావంతో బాధపడుతుంటే ఆయన్ని ముట్టుకుని తన జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంది. బ్రతుకులను మార్చుకున్నారు. మారు మనసుకు తగిన ఫలాలను వాళ్ళు ఫలించారు. ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా ఒక్క విషయంలో పశ్చాత్తాపం లేదు, ఒక్క మాట ఉన్న లెక్కలేని తనంతో తిరుగుతున్నాం. మనకి ఏమి యోగ్యత ఉంది యేసు ప్రభు రక్త శరీరాలను భుజించడానికి? నిన్ను బట్టి అన్యులు రావట్లేదు, నిన్ను బట్టి ఆ కుటుంబ సభ్యులు రావట్లేదు. వాళ్ళకి కులమే గొప్ప. కులం ఏంట్రా? కులం అంటే నాది ఈ కులం, నాది ఆ కులం, నాది గొప్ప కులం అనుకుంటున్నారు. ఎక్కడుందో కుల వ్యవస్థ? బైబిల్లో కానీ లేకపోతే దేవుడు కన్న బిడ్డల్లో కానీ ఏ గ్రంథం చెప్పింది కుల వ్యవస్థ ఉందని? వర్ణం ఉంది. వర్ణం ఉంది. వర్ణం అన్నది నెమ్మదిగా కుల వ్యవస్థ అయిపోయింది. ఎవ్వరు కూడా ఎలా చూశారంటే ఒక జాతి జ్ఞానంగా ఉండేటువంటి జాతి,
అది ఒక కులం అని పేరెట్టారు. పరిపాలన చేసేటువంటి జాతి, దానికి ఒక కులం పేరు పెట్టారు. ఇంకొక జాతి చేతులు, వ్యాపారం చేసి చేతులతో సంపాదించుకుని చేసేటువంటి ఒక జాతి, ఒక పేరు పెట్టారు. ఇంకొక జాతి ఏమో కాళ్ళు, కాళ్ళుగా పెట్టారు. ఏంటా కాళ్ళుగా పెడతాం? చివరికి శూద్రులని పెట్టి కిందకు వచ్చేసరికి మళ్ళీ చండాలులట. ఏంట్రా వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళప్పుడు ఈ ఎవరైనా చనిపోయారు అనుకోండి, శ్మశానంలోకి శవాన్ని తీసుకెళ్లాలంటే వ్యాధులతో భయంకరమైనటువంటి రోగాలతో చచ్చిపోయిన వ్యక్తిని ఒక వ్యక్తి మోసుకుని వెళ్ళాలి. మోసుకుని వెళ్ళాలంటే వాడు ఏమవుతాయి, ఆడి క్రిములన్నిటికి వస్తాయి. వాడు ఎక్కడెక్కడ చండాలం ఉంటుందో అదంతా వాడు మోసేవాడు. ఇప్పటికి కూడా చూడండి, చాలామంది డ్రైనేజీలు గడిగే వాళ్ళు ఉంటారు, బాత్రూములు గడిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా ఈ లోపల ఎన్ని తుడిచే వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ పని, మనం చూస్తేనే అసహించే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడంటే మెషిన్స్ వచ్చేసాయి, దాంట్లో ఒక ట్యూబ్ పెట్టేస్తుంటే తోడేస్తుంది. ఒకప్పుడు అలా కాదు, బకెట్లతో తీసేవారు. కిందకి దిగి, నేను హాస్టల్లో చదువుతున్నటువంటి టైంలో చెప్తున్నాను మీకు, బకెట్లతో నిచ్చెనలు వేసుకుని లోపలికి దిగి అదంతా కూడా బకెట్లతో తోడి పైకి అందించి చేసేవారు. ఇప్పుడు అలాంటి వాడు సడన్గా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటే నీకు ఇష్టమవుద్దా? ఇష్టమవదు. ఒకప్పుడు ఆ పని చేసేటువంటి వాళ్ళని అలా పిలిచేవారు. ఒరేరే, వాళ్ళ దగ్గర క్రిములు ఉంటాయి, వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది, అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ చోటకి మనం వెళ్ళామంటే ఆ క్రిములన్నీ మనకు వస్తారా అని దూరం పెట్టారు. రాను అది ఒక కులమైంది, రాను ఒక జాతి అయింది. ఇక చివరికాడి ఎంత ఉద్యోగం చేసినా సరే ఆ దరిద్రం పోవట్లేదు అందరికీ. ఇప్పుడు ఎవడు శవాలను మోస్తున్నాడు, ఎవడ శవాన్ని ఆడు మోసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడు పని ఆడు చేసుకుంటున్నాడు, ఎవడు బాత్రూమ్ ఆడు గడుక్కుంటున్నాడు ఇంట్లో. మరి ఈడి చండాలుడే కదా. ఇదన్నీ మనిషి బైబిల్లోనేమో లేకపోతే గ్రంథాల్లో వారు రాసిన ఉద్దేశాలు వేరు, వీడు చేస్తున్న ఫాలో అవుతున్నటువంటి ఉద్దేశాలు వేరు. పైగా ఏ గ్రంథంలో చూసినా ఏమంటారు, ఇదిగో ఈ గ్రంథంలో ఎలా రాశారు, ఆ గ్రంథంలో ఎలా రాశారు. ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా తయారై హిందూ గ్రంథంలో ఏమి రాశారు ఏటో తెలుసా? ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? హిందూ గ్రంథం ప్రకారం సత్యం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించేవాడే హిందూ అంటే. ఏది సత్యమో, ఏది గొప్పదో, ఏది మంచిదో దానికోసం సత్యాన్వేషణ చేసేవాడినే హిందూ అంటాం. ఏది ఎక్కడున్నా ప్రతిదాన్ని కలుపుకుంటారు వాళ్ళు అంటున్నాం. వాళ్ళు మనవాళ్ళు కాదా? అబ్రహాము యొక్క సంతానం కాదా? లేమా ఆదాము యొక్క సంతానం కాదా? వాళ్ళు వేరు వీళ్ళ వేరు అనే భావం ఎందుకు వచ్చింది? ఒకే జాతి, ఒకే రక్తం, ఒకే కుటుంబం మనంతా. కానీ ఈ రోజున వాళ్ళు మాకు ఈ కులం, ఆ మతం అంటున్నారు. కారణం అర్థం చేసుకోవడంలో లోపమే. ఒకప్పుడు ఎవడో ఒకడు చేసేవాడు ఆ పని, ఈ రోజున ఆ పని అందరూ చేస్తున్నారు. అందరూ చేసినప్పుడు చండాలం ఏదన్నా ఉంటే అందరిలోనే ఉంది. ఇలా వేరు చేసేటువంటి పరిస్థితి ఏనాడు లేదు, ఎక్కడా లేదు. మనం అర్థం చేసుకుంటున్నాం, అర్థం చేసుకోవడంలో లోపంలో ఉందంతే. హిందూ గ్రంథం అంటేనే ఒకరిని రక్షించేటువంటిది, ఒకరిని సత్య మార్గంలో నడిపించేటువంటిది. ఈ రోజున అదే హిందువులు క్రైస్తవుల మీద, అదే క్రైస్తవులు హిందువుల మీద, ముస్లింల మీద ఒకరికొకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడేసుకుంటున్నారు. ఎవరి మతాన్ని, దేవుణ్ణి కాపాడాల్సినంత మతం ఎక్కడ కాపాడుతుందండి? మనుషులు ఎవడు కాపాడతాడు దేవుణ్ణి? కాబట్టి ఇలా మనిషి అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ఒకడి ఎడల ఒకరు ద్వేషభావంతో తిరుగుతూ ఉన్నారు. అందులో ఉన్న గ్రంథంలో ఉన్న అర్థాలు కూడా వేరేగా చూస్తున్నారు. మొన్న ఏదో నేను మాట చూశాను, కృష్ణుడు వచ్చి ఒక అతనితో అలా చెప్పిస్తూ ఉన్నాడట. ఏమని? ఇదిగో ఆ చండాలుడు మీ ఇంటిలోకి రాకూడదు అని. కృష్ణుడు ఒక జాతినో ఒక కులాన్నో, ఈ రోజున చూడండి, తక్కువ జాతిలో ఉన్నటువంటి వాడు ఒక పూజారిగా కానీ, తక్కువ జాతిలో ఉన్నటువంటి వాడు ఒక మందిరంలోకి కానీ ఎందుకు ప్రవేశం లేదంటున్నారు? ఈ రోజున మన ఊరిలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఎవరు చేస్తున్నారు? అక్కడ అర్చకుడిగా ఎవరు ఉంటున్నారు? బ్రాహ్మణుడు వచ్చి అక్కడ చేయాలి కదా. బ్రాహ్మణుడు ఎందుకు రావట్లేదు ఈ ఊరు తెలుసా? ఎందుకు రావట్లేదో తెలుసా మీకు?
ఈ జాతిలోనే ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే అక్కడ ఆ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఎందుకు రాడు బ్రాహ్మణుడు కానీ లేకపోతే నియమించబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఎందుకు వచ్చి పూజ చేయడు? కారణం ఏంటో తెలుసా? ఆడి జాతి, ఈ జాతిలోకి ఇంకొక జాతి రాకూడదన హిందూ గ్రంథం చెప్పలేదు. మనిషి యొక్క ఆలోచన విధానంలో నుంచి వచ్చింది అది. హిందూ గ్రంథం ఎప్పుడు చెప్పలేదు అది. కృష్ణుడు చెప్పాడంటే అలాగా వాడిని చేరనకూడదని. కృష్ణుడు అది చెప్పలేదు. భగవద్గీతలో కానీ మహాభారతంలో కానీ ఆ గ్రంథాలన్నీ పరిశీలించిన వాడుగా చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటో తెలుసా? చండాలుడు అంటే ఎవడో తెలుసా? బుద్ధి చెత్త పనులు చేసే చెత్త వాళ్ళ గురించి చెప్తున్నాడు. అలాంటి వాడు నీలోనికి ప్రవేశించకూడదు. అటువంటి వాడి వల్ల నువ్వు కలుషితం అవుతావు. అటువంటి వాటి వల్ల నువ్వు నాశనంలోకి వెళ్తావు. అటువంటి వాడి వల్ల నీకు మరణం వస్తుంది. ఆ మరణం పోవాలంటే చెడుని తీసేయమని కృష్ణుడు చెప్తున్నాడు. హిందూ గ్రంథాలలో ఎక్కడ చూసినా ఇప్పుడు పాండవులు కానీ కౌరవులు కానీ ఏది తీసినా ఎవరు పాండవులు అంటే ఎవరు? పంచేంద్రియాలు, నీ శరీరం. కౌరవులు అంటే ఎవరు? నీలో ఈ లోకంలో జరుగుతున్న చెడు అనేటువంటి బుద్ధి 100 మంది 5గురి మీద దాడి చేస్తుంటే ఈ శరీరంలోనికి చెడు రాకుండా కాపాడుకోవడమే పాండవులంటే. ఇది పాండవులంటే ఏంటి? పంచేంద్రియాలతో 100 మంది దాడి చేస్తుంటే చెడు అనేది రాకుండా చూడాలని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. పోరాటం ఎవరితో? పక్కనున్న మనిషితోనా, అన్నయ్యతోనా, తమ్ముడితోనా, అక్కతోనా, చెల్లితోనా? ఓకే, నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నావు, లేకపోతే ముస్లింల మీద దాడి చేస్తున్నావు. ముస్లింలేమో ఇంకొకరి మీద దాడి చేస్తున్నారు. మొన్న అక్కడ హిందువుల మీద దాడి చేసి ముస్లింలందరూ కూడా ఏం చేశారు? వాడు హిందువు అయితే చాలు, చూసి వాడు హిందువు అనేది వస్తే దారుణంగా కాల్చి చంపేశారు. ఎందుకింత విద్వేషం ముస్లింకి వచ్చింది? ఎందుకింత దారుణమైనటువంటి పరిస్థితి ఒక హిందువుడికి వస్తుందంటే దేంతో పోరాడమన్నాయి గ్రంథాలు? చెడుతో పోరాడమ. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవుడైనా దేంతో పోరాడమన్నాడు? చెడుతో, బుద్ధితో, కుళ్ళుతో, కుతంత్రముతో మనిషిని నాశనము చేసేటువంటి ఆ దుర్బుద్ధితో, అజ్ఞానంతో పోరాడమన్నారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే అజ్ఞానం అంటే హిందువుకేమో ముస్లిం ఎవడు చెడ్డోడు, ముస్లింకేమో క్రైస్తవుడు చెడ్డోడు. చెడ్డ మీద పోరాడుతున్నాడు, మనిషి మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద పోరాడుతున్నారు. తప్పు. ఇది గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి పోరాడమన్నది నిజమే, యుద్ధం చేయమన్నది నిజమే, దండయాత్ర చేయమన్నది నిజమే, ఒక్కొక్కడిని నాశనం చేయమన్నది నిజమే, విగ్రహాలు కూలగొట్టమన్నది నిజమే. ఇవన్నీ నిజమే. ఏ విగ్రహం? మనిషి బ్రతుకులో ఉన్న అన్యాయమైన ఒకటి శత్రువుని అంటే ఎవరిని? అన్నదమ్ముల మధ్యన ఉండేటువంటి ఆ వికృత రూపాలని బద్దలు కొట్టమన్నారు. హిందువుల మధ్యన గ్రంథాల్లోనే అదే రాశారు. ఏమని? అజ్ఞానంతో గొడవ జ్ఞానానికి, లేకపోతే మనిషితో గొడవ. వాళ్ళ మనిషిలో ఉన్న చెడు తీసుకోవడం మానేశారు. చెడు అని ఒక క్రైస్తవుని ముస్లిం మీద పోరాడటం ప్రారంభించారు. ఎక్కడ ఒప్పుకోదది. ఒకవేళ నీకు చదవడం ఆ గ్రంథం అర్థమవకపోతే నీకు అర్థమవట్లేదు. కృష్ణుడి చుట్టూ ఎంతమంది? 16,000 గోపికలు ఉన్నాయంట. 16,000 గోపికలు ఉండడం కాదు, కృష్ణుడు దైవత్వం అయితే కృష్ణుడు అనే పేరే వేరు. కృష్ణుడు అంటే కృష్ణుడు అనుకుంటున్నారేమో మీరు. 16,000 మంది అంటే అది సంఖ్య కాదు. కృష్ణుడు దేవుడైతే 16,000 మంది భక్తులు, భార్యలు కాదు. ఈ రోజున మన అందరం వాళ్ళేమనుకున్నారంటే భార్యలేమని. కృష్ణుడు అంటే అక్కడ ఒక దైవ స్వరూపం అంతే. వేరే పెట్టారు, గోపికలని పేరు పెట్టారు అంతే. నిజానికి భక్తులు. ఇప్పుడు అక్కడ కృష్ణుడు పాత్రే, ఇక్కడ యేసు ప్రభు పాత్ర అయితే మరి ఇంతమంది మీరు అందరూ భక్తులు కాదా? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుందంటే మీరు అందరూ భార్యలు కాదా? అంత మాత్రాన మీరు 16,000 కర్మ 3,40,00,000 మంది ఎంతమంది ఉంటారు భార్యలు యేసుప్రభుకి? అప్పుడు యేసుప్రభుకి భార్యలా మనం? అక్కడ కృష్ణుడికి 16,000 మంది భార్యలా? కాదు. వాళ్ళు పెద్దోళ్ళు, ఎంతో గ్రంథాన్ని తెలిసినటువంటి వాళ్ళు. అక్కడ ఒకరికి బోధిస్తూ ఉన్నప్పుడు 16,000 మంది ఎవరాలు? గోపికలు అంటే భక్తులండి. దేవుని మాట ప్రకారంగా నడిచేవారని అర్థం.
అంతే తప్ప అక్కడ అర్థం తప్పు చేసుకుంటున్నారు. వారి మీద యుద్ధం చేశాడు కృష్ణుడు అంటే చెడు మీద యుద్ధం, అంతే, మంచి మీద యుద్ధం చేయలేదు. ఏ గ్రంథమైనా అదే చెప్తుంది. అయితే అట్లా పేర్లు మార్చడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. అలా హిందువైన అంతే. ముస్లింలో ఏం చెప్తున్నారు? హిందూ అంటే ఏంటో తెలుసా మీకు? హిందూ అనే మాటకి ఏంటో తెలుసా? సమాధానం, శాంతి. వాళ్ళకి అసలు సిద్ధాంతమే ఓం శాంతి. ఓం శాంతి అంటే ఏంటో తెలుసా? మనిషి మరణము నుండి జయించటం. హిందూ మతం యొక్క ప్రధానమైన గమ్యం ఏంటో తెలుసా? మరణము నుండి జయించటం ఓం శాంతి అంటే. మరి ముస్లిం అంటే ఏంటో? ముస్లిం, ఇస్లాం. ఇస్లాం అనే మాటను మీరు గూగుల్ చేయండి. ఇస్లాం అనే మాటకి వాళ్ళు అసలు మతం పేరే సమాధానం అని పెట్టేసుకున్నారు. మతం పేరే, ఇస్లాం అనే మతం పేరే శాంతి. ఇస్లాం అనే మాటకి శాంతి అని అర్థం. హిందూ అంటే ఓం శాంతి అని అర్థం. వీళ్ళేమో శాంతి. మరి క్రైస్తవులు ఎవరో షలోం అని పిలుస్తున్నారు. సమాధానము కలుగుగాక. సమాధాన పరచడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చదువు. సమాధానకర్తయను అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అంతేకాదు, ఇంకొక మాట చెప్పనా? సమాధాన పరచువారు ధన్యులు. ఇట్టి సమాధానాన్ని మనిషికి తయారు చేసిన వాడు ధన్యుడు. ఇప్పుడు యేసు ప్రభువు చేసింది, అక్కడ కృష్ణుడు చేసింది, అక్కడ ఇంకొకరు చేసింది. ఈ గ్రంథాలన్నీ యేసు ప్రభువేనా? ఇంకొకటి ఎవరన్నా వచ్చారా? అందరూ అన్నదమ్ముల బిడ్డలైతే దేవుడు ఎవరు? పేరు యేసు ప్రభు, లేకపోతే క్రీస్తు, ఇలా పిలుస్తున్నాం. మీరు ఒరిజినల్ ఏంటి? ఒరిజినల్ ఏంటమ్మా? యెహోవా అని హెబ్రీ పదం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పరిపాలకుడు, శివుడు అడ్డంగా ఎవడైనా తప్పు చేస్తే కాల్చి పాడేసేవాడు శివుడు. మూడో కన్ను తెరిచాడంటే మీరు చదువుతున్నారు కదా. మూడు ఒక రూపం, ఒక గుణం. అది దేవుడు సృష్టించే దేవుడు, పరిపాలించే దేవుడు, తాడా వస్తే అగ్నిగుండంలోకి నడిపించే దేవుడని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు. ఇప్పుడు అవన్నీ ఇందులో లేవా? యేసుప్రభులో లేవా? తేడా వస్తే రేపొద్దున నరకం లేడా? నీకు సృష్టినివ్వలేదా? సృష్టినిచ్చి దేవుడు రాజ్యం పరిపాలన చేయట్లేదా? పేర్లు వేరే కొట్టుకుంటున్నారు అందరూ అన్నదమ్ములు. కాబట్టి అందులో ఒకటి చెప్పారు, ఒకటి ఫాలో అవుతున్నారు. ఈ రోజున ఒకటి చెప్పాడు, ఒకటి ఫాలో అవుతున్నారు. కాబట్టి అందరూ ఒకటే. మీరు ముస్లింనైనా ప్రేమించాలి, హిందువునైనా ప్రేమించాలి, ఎవరినైనా ప్రేమించాలి. అందరూ అన్నదమ్ములు బిడ్డలాళ్ళు. వాళ్ళ మాటలు వేరే, అంతే. వాళ్ళు అర్థం చేసుకోవడం వేరు, అంతే తప్ప. ఇప్పుడు మరి నువ్వు నేను మన పోనీ వాళ్ళంటే అలా అనుకునవచ్చు. మనకి మన గ్రంథంలో లేదది. కర్మేలు పర్వతం మీద ఏలియా ఏం చేశాడు? అది రాజుల గ్రంథంలో ఏం చేశారమ్మా? అది కర్మేలు పర్వతం మీద ఎవరైతే బయలుదేవతలు ఉన్నారో వారందరూ బాలు అనేటువంటి పరిస్థితుల మధ్యన వారందరినీ చంపారా లేదా? ఇంతకీ వాళ్ళని చంపారా? వారిలో ఉన్న గుణాన్ని చంపారా? చెప్పండి అమ్మా. ఇదిగో ఏలియా పరిగెట్టించి అందరినీ చంపేశాడు. అందరూ బయలుదేవతను పూజించేవారు అందరినీ చంపేశాడు. వారి విగ్రహాలను బద్దలు కొట్టాడని తప్పుడుగా చదువుతున్నా మనందరము తప్పుడు మనుషులం. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఆ రెండు ఒకళ్ళలోనే ఉన్నాయండి. మనిషికి ఉన్న గుణాన్ని బద్దలు కొట్టాడు ఏలియా. నిజమైన దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు ఏలియా, అంతే తప్ప అక్కడ సౌలు తీసుకెళ్ళాడు, అందరినీ చంపేశాడు. వరసెట్ అంటే ఎవరిని చంపాడు? బుద్ధిని చంపుకున్నాడు. కొన్ని మిగిలించుకున్నాడా సౌలు? బలమైన ఆటలు ఉంచుకున్నాడా? విందు చేద్దామని ఉంచుకున్నందుకు చచ్చాడు. ఏ వ్యక్తి అయినా సరే మీలో మారు మనసుకు తగిన ఫలం లేకపోతే, హిందువైనా ముస్లిం అయినా ఎవరైనా ఏ గ్రంథము చెప్పినా ఒకటే. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని, మనిషిలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన చీకటి మీద యుద్ధం చేయాలి. ఎవడైనా సరే చీకటి మీద యుద్ధం చేయడం మానేశాడు, పక్కోడి మీద చేస్తున్నాడు యుద్ధం. ఈ రోజున మనం చూడండి, మనం మార్చుకోవడం మానేసి పక్కోళ్ళ మీద, ఎదిరింటోళ్ళ మీద జగడాలు, గొడవలు, పోట్లాట్లు, అయ్యి బాబోయ్ బూతులు. మనిషి మారాలి. మనిషి మీద మనిషికి యుద్ధం, లోపల ఉండేటువంటి అజ్ఞానానికి జ్ఞానానికి యుద్ధం తప్ప పక్కంటి వాటితో కానీ, పొరిగింటి వాటితో కానీ, ఏ కులంతో కానీ, ఏ మతంతో కానీ, ఏ వ్యక్తికి మనకి ఏమీ లోపం లేదు. అందరం ఒక్కటే. వాళ్ళు అర్థం చేసుకోవడంలో లోపం, అంతే. అర్థం చేసుకోవడం లోపమై దీపం వెలిగిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? అర్థం చేసుకోవడంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చి ఈ రోజున క్రైస్తవులు వెలిగిస్తలేదా దీపాలు?
క్రైస్తవులు వెలిగిస్తలేదా దీపాలు? చెప్పండి. ఎవరు చనిపోయినా పెద్ద క్యాండిల్ తెస్తున్నావు నువ్వు, పెద్ద క్యాండిల్ తెచ్చి ఇంత వెలిగిస్తున్నావు లేదా? మరి వాళ్ళని ఎందుకు వెలిగిస్తుంటే తిడతావు నువ్వు ఇంత దండేస్తున్నావు, వాళ్ళని ఎందుకు నువ్వు అంటావు? అగరబత్తి వెలిగిస్తున్నావు, వాళ్ళని ఎందుకు అంటావు? నువ్వు సమాధి మీద అగరబత్తి వెలిగిస్తావు, దీపాలు వెలిగిస్తావు, పువ్వులు వేస్తావు, తీసుకెళ్ళి అన్నం పెడతావు, అన్ని దరిద్రము చేస్తావు. చేసిన తర్వాత మళ్ళీ నువ్వు తప్పు అంటావు అన్నీ. బైబిల్ ఏం చెప్తుంది, గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే నువ్వే దీపమై వెలుగు, నువ్వే ధూపమై వెలుగు, నువ్వే నైవేద్యమై వెలుగు అని చెప్తుంది. అంతేనండి? సరే, మరి ఇంక నేను ఆవేశపడుతుంది తప్ప మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరుడు కూడా ఎక్కడికి రావాలి? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు మీలో అందరికీ పశ్చాత్తాపం రావాలి. నేను అలా ఉన్నానా? నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉన్నానా? నేను ఎవరిని బూతులు మాట్లాడకుండా ఉన్నానా? నేను అన్యాయం చేయకుండా ఉన్నానా? నేను ఎంత పాపం చేస్తున్నానో మీకు ఈ రోజున ప్రతి పాపం మీ మనసులోకి రావాలి. విరిగి నలిగిపోవాలి మనసు. విరిగి నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా నీకు? దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వచ్చేది పశ్చాత్తాపడితే అది విరిగి నలిగిన మనసు, దేవునికి ఇష్టమైన మనసు. అప్పుడు నీకు ఇది తినే అర్హత, యోగ్యత దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే ఎవ్వడికి లేదండి అవకాశం, ఎవడికి లేదు. మనం చేసే పనులను బట్టి ముస్లిం, క్రైస్తవుడని ఇలాగ మనం కొట్టుకుంటున్నాం. గ్రంథం అర్థం కాక భక్తులందరూ కరెక్ట్గానే ఉన్నారు, మనం కరెక్ట్గా లేమంతే. అసలు మనలోనే మనకు కరెక్ట్ లేదు, ఇంకా మిగతా వాడి గురించి మాట్లాడే హక్కు మనకెక్కడిది? మనోళ్ళు మనమే నాశనం చేద్దామని చూస్తున్నాం. మనోళ్ళు మనమే. నేను ఆశ్చర్యపోయాను అసలు. అదని ఇదని లేనిపోని అన్నీ చెప్పి మొత్తం అందరి దగ్గర అబద్ధ సాక్ష్యాలు పలికి, అయ్యి బాబు ఏంటి నువ్వు బ్రతకడానికి చేసిన పనులా? ఇది ఇంత అన్యాయం, నువ్వు ఎలా మూట కట్టుకుంటున్నావు అనిపిస్తుంది నాకు. ఇది మనలో మనకే బుద్ధి లేదు కాబట్టి యోగ్యత లేదు మనకి. మారు మనసుకు తగిన ఫలం లేదు. దయచేసి చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలమే ఏటమ్మా? పశ్చాత్తాప హృదయంతో ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని బాప్తిస్మం అనే అర్హత సంపాదిస్తే ఆ బాప్తిస్మం అనే అర్హతే యేసు ప్రభు రక్త శరీరాలను భుజించటం. అందుకని సాతాను ఏం చేస్తున్నాడంటే బాప్తిస్మం అని సింప్లిఫై చేసేస్తున్నాడు. ఎలాగా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? దా ముంచేస్తాను. ఏంటి బాప్తిస్మం తీసుకుంటావా? రాత్రికి నీకు ఇచ్చేస్తాను. ఏంటి? వాడికి పశ్చాత్తాపం లేదు, వాడికి మారు మనసు లేదు, వాడి పాప క్షమాపణ లేదు, ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవడం లేదు, కన్నీళ్ళు లేదు, హృదయంలో నొచ్చుకోవడం లేదు. పాపపు జీవితాన్ని కుక్క వాంతికి వెనదిరిగినట్లుగా చేసిన పాపమే చేస్తూ ఉంటే వాడికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నాం. బాప్తిస్మం సింపుల్ అయిపోయిందండి. బాప్తిస్మమే అర్హత, ఇక్కడ బాప్తిస్మమే రక్షణ, బాప్తిస్మమే యోగ్యత. వాళ్ళు అనుకుంటున్నారు నీటిలో మునిగితే బాప్తిస్మం ఇచ్చేస్తున్నారని. మనిషి మారు మనస్సు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే వాడికి బాప్తిస్మం అనే యోగ్యత లేదు కదా. అది మారు మనస్సుకు తగిన ఫలం. తర్వాత 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా, ముగించేస్తాను. చాలా విషయాలు స్కిప్ చేయాల్సి వస్తుంది అమ్మా. మీకు అందరికీ ఈరోజు దుఃఖం వస్తే మీరు యోగ్యులమ్మా. దుఃఖం లేకపోతే ఎవడు యోగ్యుడు కాదు. దుఃఖం అంటే పని కట్టుకుని ఆడకండి. దేని విషయంలో? ఇప్పుడు ఏ మాటలైతే నేను చెప్పానో, మీరు ఇక్కడ నేను కొన్ని మాటలు చెప్తాను. మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటున్నారా? ఎవరి మీదైనా ద్వేషం ఉందా? ఎవరి మీదైనా అసూయ ఉందా? ఎవరైనా ఈ లోక సంబంధమైనటువంటి అన్యాయమైన పనులు చేస్తున్నారా? మీరు అందరూ అర్హులేనప్పుడు ప్రభురాత్రి భోజనానికి? అర్హులేనమ్మా. మరి అర్హులు లేకపోతే తాగిన ఏమవుతారు? యోధ ఇస్కరియోతులు అవుతారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏ పాపం అయితే చేస్తున్నారో ఆ పాపం ఇప్పుడు చదవండి ఈ మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేస్తుంది. ఈరోజున దేవుడు ఆయన చిత్తానుసారమైనటువంటి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రావాలి ఈరోజు. ఆ దైవ చిత్తానుసారం మనకొచ్చే దుఃఖం వేరు. అయ్యో ప్రభా మా ఇంట్లో ఇలాగ అయిపోయింది అని ఏడుతావు.
మా కుటుంబంలో ఈ బాధ ఉందని ఏడుస్తావు, లేదా నా ఒంట్లో ఈ బాధ ఉందని ఏడుస్తావు, లేకపోతే వాళ్ళకి ఏదో జరిగిందని ఏడుస్తావు. అంతే తప్ప నీ బ్రతుకు మారాలని ఏడ్చే ఏడుపు ఏమీ లేదు. యేసు ప్రభుని చూసి ఏడుస్తావు తప్ప నువ్వు ఏడవు, నీ గురించి ఏడవు. ఈరోజు ఏడిస్తేనే ఇస్తాను నేను. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి ఈరోజు, వస్తేనే యోగ్యత మనకి. ఎన్ని పాపాలు ఉంటాయో ఒకసారి మీరు 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. తెలుగే కదా మాట్లాడుతున్నాను. క్లోజ్ యువర్ ఐస్ అని ఇంగ్లీష్లో చెప్పమంటారా? కళ్ళు మూసుకోండి. నువ్వు ఏ పాపాలు చేసావో, ఏదుందో, నీకు అర్హత ఉందో లేదా అన్నది మీరు ఒకసారి తీర్మానం చేసుకోండి. నేను స్కిప్ చేశాను టైంని దృష్టిలో పెట్టుకొని. ఏమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వే పాపం చేసావు సహోదరుడా? నువ్వే పాపం, దేవునికి ఇష్టమైనది ఏమన్నా, దేవునికి విరుద్ధమైనది ఏది నీకు తెలిస్తే అదే. నువ్వు అన్యాయం చేసావా? అక్రమం చేస్తున్నావా? ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావా? ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతుంటే నువ్వు ఏదో ఒక రకంగా అది పాడు చేయాలనుకుంటున్నావా? ఎదుటి వ్యక్తికి మంచి జరగాలనుకుంటే ఏదో రకంగా నాశనం చేయాలనుకుంటున్నావా? నీలో ఏదన్నా దేవునికి విరుద్ధమైన భావజాలం ఉందా? బూతులు మాట్లాడుతున్నావా? పోకిరి మాటలు మాట్లాడుతున్నావా? కుళ్ళు కుతంత్రం ఉందా? గొప్పలు కోరుకుంటున్నావా? గొప్పతనాలు నీ దగ్గరికి వస్తున్నాయా? ఇవన్నీ అయోగ్యత, అజ్ఞానం నీలోనే ఉన్నాయి. వాటి మీద యుద్ధం చేయి. ఈ రోజున అన్నదమ్ములుగా బ్రతకాల్సినటువంటి హిందువులు, అన్నదమ్ములుగా బ్రతకాల్సినటువంటి ముస్లింలు, అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుని ద్వారా వచ్చినటువంటి వాడే. అందరి మధ్యన విభేదాలు కలుగజేస్తూ వారికి గ్రంథం అర్థం కాక, మనకి గ్రంథం అర్థమో కాక మనమేం చేస్తున్నామో వారికి గ్రంథం అర్థమాక అదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు. ఈ రోజున ఏ పాపం అయితే నీ దగ్గర ఉందో, కోపం ఉందా, ఇప్పుడే విడిచిపెట్టేయి. దేవుడి దగ్గర నొచ్చుకో. ఇంత కోపం ప్రదర్శించాను మా అమ్మ మీద, మా అమ్మని ఎన్ని మాటలు అన్నాను, ఇంత కోపం వచ్చేసింది నాకు, నన్ను కని పెంచిన నా తల్లి మీద ఇన్ని మాటలు నేను అన్నానేంటి అని మనసులో నొచ్చుకుని పశ్చాత్తాపడి, అమ్మ ఎదుట నువ్వు ప్రవర్తించిన నీ తీరుకు సిగ్గుపడి ఈ రోజున ప్రార్థన చేసుకో. పశ్చాత్తాపడు విరిగి నలిగిన హృదయంతో. అరే, నా సహోదరుడు నాతోటి ఉన్నటువంటి వాడే, నా ఇంటి పేర్లోడే, నా కుటుంబంలో ఉన్నవాడే, నా రక్త సంబంధే, నాతోటి వాడే, నా ఊరిలో నాలాగే బ్రతుకుతున్నవాడే అని ఏంట్రా అన్ని మాటలు నేను మాట్లాడాను. నేను దరిద్రుణ్ణి, నేను దేవునికి విరుద్ధమైన వాడిని, నేను ఎప్పుడు వాడిని ఇన్ని మాటలు అన్నాను, ఎన్ని మాటలు అన్నాను, నేను అర్హుడిని కాదు అని మనస్సులో నొచ్చుకుని ప్రభు ఎదుట పశ్చాత్తాపడి మారు మనస్సుకు తగిన ఫలాన్ని సంపాదించి అప్పుడు యోగ్యతలో యేసు ప్రభు రక్త శరీరాలను పూజిస్తే ఆయన నామం పేరట ఏమడిగినను నీకు ఇస్తాడు దేవుడు, ఏమడిగినను ఇస్తాడు. కానీ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఏ మాట అయితే నీ దగ్గరికి వచ్చిందో, ఎంత చిన్నోడుగా ఆలోచిస్తున్నావో, ఒకడిని నాశనం చేయాలని చూస్తున్నావా, ఒకడిని నిందించాలని చూస్తున్నావా, ఒకడిని అవమానించాలని చూస్తున్నావా? వాడు నీ సహోదరుడే కదా, వాడిని ఎందుకు అలాగే ఏడిపిస్తున్నావు? ఎందుకు అలా బూతులు తిడుతున్నావు? ఎందుకు అలాగా వాడిని నాశనం చేయాలని చూస్తున్నావు? ఎందుకు అలా పతనం చేయాలని చూస్తున్నావు? ఇదంతా పాపం కదా. దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఇప్పుడే హృదయంలో నొచ్చుకో. నేనేంటి ఇంత తప్పు చేశాను, ఇంత అన్యాయాన్ని గూడుగట్టుకున్నాను, నా అనుకున్న వాడిని ఇంత పాపంతో మాట్లాడాను, ఇంత అన్యాయంగా మాట్లాడాను, ఇన్ని బూతులు మాట్లాడుతున్నాను, ఇంత వ్యభిచార సంబంధంగా ఆలోచిస్తున్నాను, ఇంత నా భర్తను మోసం చేస్తున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను, నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాను, నా ఊరోళ్ళని మోసం చేస్తున్నాను, నా అనుకున్న వాళ్ళ మీదే గొడవలు పెట్టుకుంటున్నాను, వాళ్ళు పతనమైపోవాలని కోరుకుంటున్నాను, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను, వాళ్ళకి ఏదో ఒక రకంగా కీడు జరగాలని చూస్తున్నాను. వాడికి నష్టం జరుగుతుంటే నాకు హృదయంలో సంతోషం వచ్చేస్తుంది, వాడికి బాధ కలుగుతుంటే నాకేమో ఆనందం వచ్చేస్తుంది. ఇదా నా బ్రతుకు అని పశ్చాత్తాపడదాం. నా దేవుడు, నా రాజు, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నాకుండగా
ఇదిగో ఎవరెవరి కోసమో జైలు కొడుతున్నాను, ఎవరెవరి కోసమో నేను జైలు కొడుతున్నాను, ఎవరెవరి కోసమో బ్రతుకుతున్నాను. నా పార్టీ కోసం బ్రతుకుతున్నాను, ఇదిగో లేకపోతే నా సినిమా హీరో కోసం బ్రతుకుతున్నాను, లేకపోతే నేను ఇదిగో నా ఆస్తిపాస్తుల కోసం బ్రతుకుతున్నాను, నా యొక్క భూమి కోసం బ్రతుకుతున్నాను, నా యొక్క ఆనందం కోసం బ్రతుకుతున్నాను, నా సంతోషం కోసం బ్రతుకుతున్నాను, నా అందం కోసం బ్రతుకుతున్నాను. చిచ్చి, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను విడిచిపెట్టేశాను. నా యేసయ్యే హీరో, నా యేసయ్యే నా రక్షకుడు, నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టి నన్ను మరణము నుంచి విడుదల దయచేస్తుంటే నా ప్రేమ అంతా కూడా ఇంకొకడికొకడికో దారపేస్తున్నాను. నేను నీచుణ్ణి. అయ్యా, నన్ను క్షమించు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను. ఇంకెప్పుడు హీరోలకి ఫ్లెక్స్ కట్టను, హీరోకి ఎప్పుడు ఫ్లెక్స్ కట్టను. నా హీరో యేసయ్యే, నా వర్షిప్, నా ఆరాధన యేసయ్యే, నా బ్రతుకు యేసయ్యే, నా జీవితం యేసయ్యే. ఇవన్నీ నన్ను పాడు చేస్తున్నాయి. నా యేసయ్య దగ్గర ఆయన రక్తం, శరీరము నేను భుజించే అర్హత నాకు రావాలంటే ఈ చేస్తున్న ఈ పాపం ఆయన సన్నిధిలో నీళ్ళ కుమ్మరించినట్లు కుమ్మరిస్తే అప్పుడు కానీ నా బ్రతుకులో పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తము లేదు. అప్పుడు కానీ యేసయ్య శరీరాలు భుజించే అర్హత నాకు లేదు. తండ్రి ఎంత గొప్ప దేవుడు! తన కొడుకునే, తన ప్రియ కుమారుణ్ణే, తన యొక్క సొంత కుమారుణ్ణే నీ కొరకు బలిగా ఇచ్చేసిన ఆ తండ్రి ఎంత గొప్పవాడు! ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పది! కొడుకుని నీ కోసం నలగగొడుతుంటే రక్తం కారుస్తుంటే, శరీరము తూట్లు పడుస్తుంటే, ముక్కలుగా పడుతుంటే, ఆ తండ్రి నీ రక్షణ కోసం భరించి కొడుకునే ప్రేమగా నీ కోసం ప్రత్యక్షపరిచిన ఆ తండ్రి దేవుడు ఎంత గొప్పవాడు! ఆ తండ్రి ప్రేమను మర్చిపోయి నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన కుమారుడైన యేసు ప్రభువుని, సర్వాధికారి అయిన దేవుణ్ణి యేసయ్యను నీ కొరకు భరించినటువంటి ఆయన రక్త శరీరాలను ఈరోజు ఒక సినిమా హీరోకి దారం చేస్తున్నాం, ఒక రాజకీయ నాయకులకు దారం చేస్తున్నాం. ఇదిగో ఈ లోకంలో ఉండే డబ్బుకి, బంగారానికి, వెండికి, అందాలకి, ఆనందాలకి, సంతోషాలకి, బట్టకి, ఆఖరికి తిండికి కూడా వర్షిప్ చేస్తున్నామయ్యా. తిండికి కూడా ఆరాధన చేస్తున్నాం ప్రభువా. సమయానికి ఆరాధన చేస్తున్నాం, సాతానికి ఆరాధన చేస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన నీ కుమారుడు యేసు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడే ఈ లోకమునకు దిగువచ్చి నా కొరకు బలి అయ్యాడన్న విషయాన్ని మర్చిపోతున్నామయ్యా. ఇది నా బ్రతుకు తండ్రి. ఇంత నీచుడు నా ప్రభువా, ఇంత కఠినంగా ఉన్నానా, ఇంత హేళనగా ఉన్నదా నా బ్రతుకు? ప్రభువా, నన్ను క్షమించయ్యా, క్షమించు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇంత పాపినైన నేను నీ యొక్క కుమారుని యొక్క బలిలో నేను నాయన పాత్రుని అవ్వగలనా? నీ కుమారుని యొక్క రక్తం, నీ కుమారుని యొక్క శరీరము నేను భుజించగలనా? నా మరణమును విరవగలనా? నా మరణమనే ముళ్ళును విరవగలనా? మరణము లేని జీవితాన్ని సంపాదించుకోగలనా? అయ్యో, ఎంతమంది ప్రభు పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది వారు చేస్తున్నటువంటి తప్పులను నీ ఎదుట ఒప్పుకుంటున్నారు ప్రభు. వారి హృదయంలో కన్నీటితో మా అమ్మను తిట్టాను, మా నాన్న తిట్టాను, ఎంత నీచంగా ప్రవర్తించాను ప్రభు. మా అమ్మను మోసం చేశాను, మా నాన్న మోసం చేశాను, నా భర్తను మోసం చేశాను, నా భార్యను మోసం చేశాను అనే పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈరోజు నీకు మారు మనస్సుకు తగిన ఒక ఫలం నీ దగ్గరికి తీసుకొస్తుంది. నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, దేవుని యొక్క వాక్యానుసారంగా ఈరోజు తీర్మానం చేసుకుంటే, అదిగో మరణమును జయించే, మరణమును విరిచే, మరణమే లేని సమాధిని బద్దలుగొట్టే శ్రేష్టమైన దైవ స్వరూపం నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన కుమారుని యొక్క రక్త శరీరాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యోగ్యత నీకుందా? అట్టి ఫలము నీ దగ్గర ఉందా? అట్టి మారు మనస్సు నీ దగ్గర ఉందా? అట్టి పశ్చాత్తాపం నీ దగ్గర ఉందా? విరిగి నలిగిన హృదయం ఉందా? చేసిన తప్పులకి క్షమాపణ కోరుతున్నావా? చేసిన తప్పులు ఏడుస్తున్నావా? దేవుని మందిరములో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తున్నావా? అయితే నీ కొరకే యేసు ప్రభు బలి,
నీ కొరకే ఆ దైవ కుమారుని బలి, నీ కొరకే సర్వాధికారి అయిన దేవుని యొక్క బలి, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, నీ కొరకు బలియాగముగా అర్పించబడిన ఆ పూర్వీకులు గొప్పవారు మహాప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథం. దేవుడే ఈ లోకమునకు దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెడితే గాని ముక్తి లేదు, ముక్తి లేదు, ముక్తి లేదు, మరణము నుండి నీకు విముక్తి లేదని ఆనాడు ఎంతో గొప్పగా రాశారు. ఈరోజు నీ కొరకు బైబిల్ చెప్తుంది, నువ్వు రక్షింపబడాలంటే పశ్చాత్తాపడు, చేసిన పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకో, అందరినీ క్షమించు, అందరినీ దీవించు, అందరినీ శత్రువులను సహితం ప్రేమించు. ఎవడైనా తప్పు చేస్తే గుండెల్లో పెట్టుకో. నీ బిడ్డ తప్పుని ఎలా కాపాడుకుంటావో, నీ బిడ్డ కుటుంబంలో నీకు ఏదైనా అల్లరి చేయకుండా ఎలా కాపాడుకుంటావో, ఎదుటివాడి యొక్క తప్పుని గుండెల్లో పెట్టుకో. ఎవడికి చెప్పకు, ఎవరి దగ్గర హేళన చేయకు, ఎవరి దగ్గర హేళన చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. గుండెల్లో పెట్టుకో. ప్రేమ అనేకమైనటువంటి దోషములను కప్పును అని బైబిల్ చెప్తుంది. కప్పాలి, దోషాలను కప్పి వారిని రక్షించుకునే పనిని ప్రార్థనలు మన జీవితాల్లో జరగాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో పాదశుద్ధికి వెళుతున్నాం, తగ్గించుకో. నీ బ్రతుకు చిన్నగా మార్చుకో, ఒకటి పాదాలు కడిగే స్థితిలో మార్చుకో. నీ బ్రతుకు అంతా కిందకి తెచ్చుకో, పెద్దొద్దు, ఎవడో శిరస్సుగా ఉండకండి. తగ్గించుకొని ఒకరి ఎడల ఒకరు గౌరవంతో, ఒకరు ప్రేమతో, సహోదర ప్రేమతో అందరినీ గౌరవించండి. ఈ ఊరిలో ఎవరు మనకు శత్రువు లేదు. ఏ హిందూ ముస్లిం భేదం లేదు, బౌద్ధుడు జైనుడు భిక్షగాడు వాడు వీడని లేదు. అందరూ మన అన్నదమ్ములే, అందరూ మనం దేవుని బిడ్డలే. అందరినీ ప్రేమిద్దాం, అందరినీ గౌరవిద్దాం. అందరి ఎడల మనం చేసిన తప్పులను సరి చేసుకుందాం. అందరి ఎడల మనం ప్రవర్తించిన తీరుని సరి చేసుకుందాం. అందరము కూడా ప్రభు ఎదుట యేసు ప్రభు రక్త శరీరాలను భుజించటానికి యోగ్యులుగా చేసుకుందాం. దానికి నీకు సిద్ధమైతే, ఈ రోజున అట్టి పశ్చాత్తాపం నీ హృదయములో అయితే, ఇదిగో పరలోకపు ద్వారములు తెరవబడ్డాయి. నీకోసమే, నిన్ను రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆనాడు నోవాహుకి 2nd ఫ్లోర్లో ఏ డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచమన్నాడో ఆ ఓపెన్ చేసిన డోర్ నీ కోసం ఇప్పటికీ ఓపెన్ అయ్యే ఉంది. నువ్వు మారు మనసు పొందితే ఆ డోర్లోకి నువ్వు ప్రవేశిస్తావు. లేకపోతే ఒకరోజు నీకు ఇచ్చిన టైం అయిపోద్ది, ఆ డోరు యేసు ప్రభువే క్లోజ్ చేసేస్తాడు. ఆ తర్వాత నువ్వు బయట అగ్నిగుండంలో నిత్య నరకంలో కాలాల్సిందే. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మంచి అర్హతతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభు ప్రార్థనలో, ప్రభు రక్త శరీరములలో నువ్వు పాలువడువావు. మరణమును జయించు. నీ కుటుంబం, ఈ గ్రామం దీవించబడి ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నాను నీకోసమే ఈ ప్రార్థన. నిజంగా నువ్వు పశ్చాత్తాపడ్డావా? నిజంగా నువ్వు పాపములు ఒప్పుకున్నావా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నీలో కలిగిందా? అయితే ప్రార్థన నీకోసమే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభు, మమ్మలను కనికరించిన ఆయన, తెలిసి తెలియక వాడిని తిట్టాం, వీడిని తిట్టాం, వాడిని దూషించాం, వీడిని దూషించాం, అవమానించాం, హేళన చేస్తాం, నిందలు వేస్తాం, అబద్ధాలు చెప్పాం, బూతులు మాట్లాడాం, పోకిరి మాటలు చేస్తాం, సరసాలాడాం, వ్యభిచారం చేస్తాం, అన్యాయం చేస్తాం, మోసం చేస్తాం, దగా చేస్తాం. నీకు చెందాల్సినటువంటి మహిమను ఎవరెవరో సినిమా హీరోలకి ఇచ్చాం, సంతోషాలకు ఇచ్చాం, తీన్మార్లకు ఇచ్చాం, డప్పులకి ఇచ్చాం, నాయన బైకుల మీద సరదాలకు ఇచ్చాం, తాగుబోతులు విందులకి ఇచ్చాం, అన్యాయమైన అల్లరికి ఇచ్చాం. ఈ రోజు నుంచి నాయన, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నేను సాగిలి పడతాను. నా యేసయ్యను స్తుతిస్తాను. నా యేసయ్య నాకు హీరో. హీ ఈజ్ రియల్ హీరో. నాకు ప్రాణమును ఈ రోజున నేను బ్రతకడానికి కారణమైన యేసయ్య దగ్గరే నా పాదాలు ఉంటాయి. యేసయ్య దగ్గరే నేను వంగుతాను తప్ప ఈ లోక సంబంధమైన దెయ్యాల దగ్గర నేను వంగను. ఈ రోజు నుంచి నా దేవుణ్ణి స్తుతించడం తప్ప ఈ లోకంలో నాకేది ఎక్కువ కాదని ఒక
ఉన్నతమైన తీర్మానం ఏ బిడ్డలైతే ఉందో ప్రభువా, ఆ బిడ్డలందరినీ నీ చేతికి అప్పచెప్తున్నాను. ఆ బిడ్డలందరినీ నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. దీవించండి. ఇదిగో పాదశుద్ధికి వెళుతూ ఉండగా నీ అమూల్యమైన నీ దక్షిణ హస్తాన్ని మాపై ఉంచి తగ్గించుకునే గుణాన్ని నేర్పండి. అహంకారం మాకొద్దు, గొప్పలు మాకొద్దు, మహిమలు మాకొద్దు, పూజలు మాకొద్దు. సమస్తము నీకే చెందాలి, మాకు కాదు నాయన, నీకే సమస్త మహిమ ఘనతలు చెంది మేము కేవలం పాత్రలమే నీ రాజ్యములో నీ స్వరూపంలోకి వచ్చేంత వరకు అట్టి ధన్యత, అట్టి తగ్గింపు గుణం మా అందరిలోనే అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు తల్లి.